భీష్ముడు కన్నీళ్లు కారుస్తూ ఎదురుగా వచ్చాడు. పాండురాజు రాకుండా కేవలంగా ఒకే ఒక్క కుంతిని చూచి, చేతిలో ఉన్న పిల్లల్ని చూచి అందరికీ ఏడుపులు వచ్చాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారే కదా పాపము ఈ పంచపాండవులు. పాండవులు తీసుకువచ్చినటువంటి అస్థికల నిమజ్జనం, పాండురాజుకు అద్రికి మాద్రికి జరిగినటువంటి కర్మకాండ ఎంత అద్భుతంగా చూపించారో. కర్మ ఎలా చెయ్యాలి, కర్మ చక్కగా చేశారు. కర్మకాండ జరిగింది. ధృతరాష్ట్రుడు పిల్లలందరినీ పట్టుకున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. ధర్మరాజుతో అంటున్నాడు, చిన్న కుర్రవాడు ధర్మరాజు, ఒరేయ్ ధర్మరాజా, మీ నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా, నన్ను ఎంత చూసుకున్నాడో తెలుసా, గుడ్డివాణ్ణి అని నా మీద జాలి పడుతూ నన్ను ఎక్కడికి కూడా కదలనిచ్చేవాడు కాదురా, ఎంత ప్రేమ, మీ నాన్న చూపించినటువంటి ప్రేమను నేను మర్చిపోనురా. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. ధృతరాష్ట్రునిలో చాలా యాంగిల్స్ చూస్తారు మీరు.